ఎన్నికల్లో భారీగా అవకతవకలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగినాయట. ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినాయి 2024 జనరల్ ఎలక్షన్స్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో కేస్ స్టడీకి తీసుకుంటే 12.5% ఓట్లు పెరిగినాయట. అంటే పోలింగ్ అయినప్పటికీ, కౌంటింగ్ అయినప్పటికీ. అంటే ఏదో పెద్ద ఎత్తున మతలబు జరిగింది, అవకతవకలు జరిగినాయి. అవకతవకలేంది, మతలబేంది అనేది స్పష్టంగా మరి ఆయన చెప్పిన పరిస్థితి. ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా వచ్చిందట. వస్తది. ఈసీ ప్రకటించిండు. ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈసీ బయటకొచ్చి ఒక శాతాన్ని ప్రకటించింది. దానికి తర్వాత తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉందట. అంటే దాని అర్థమైంది. మరి ఏం జరిగింది, లోపట ఏమి అవకతవకలు జరిగినాయి, ఏం మతలబు చేశారు, ఈవీఎంల్లో ఏమన్నా మతలబు చేశారా లేదంటే మార్చారా తెలియదు. కానీ ఈసీ స్వయంగా ప్రకటించిన పోలింగ్ శాతానికి తుదకి వచ్చిన పోలింగ్ శాతానికి తేడా ఉందట. ఈవీఎంల యుగంలోనే ఇంత వ్యత్యాసాల ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా? కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చెప్తుండు. ఆయన చాలా అలిగేషన్ చేసిండు. వాస్తవంగా చాలా ఆరోపణలు చేసిండు. దానిపైన ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రధానమైన ఘట్టం. ఈ భారతదేశ ప్రజల్ని 130 కోట్ల మంది ప్రజలను పరిపాలించడానికి ఎన్నికలు ఒక్కటే ప్రామాణికం. ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ ఆ ఎన్నికల్లో గెలుపు అనేది అవకతవకలతోని, మతలబులతోని, లోపల గందరగోళంతో గెలిస్తే అది ప్రజాస్వామ్యం గెలిచినట్టు కాదు, ఈవీఎంలు గెలిచినట్టు. ఇది ఈవీఎంలను మ్యానిపులేట్ చేసో ఈవీఎంలతో గెలిచిన ప్రభుత్వం ప్రజలతో గెలిచిన ప్రభుత్వం కాదు, ప్రభుత్వం కాదు. అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలు స్పష్టంగా ఏ అభిప్రాయంతో ఉన్నారో ఆ పార్టీలు గెలిస్తే, ప్రజలు ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారో ఆ పార్టీ గెలిస్తే తప్ప అది ప్రజాస్వామ్యం గెలిచినట్టు కాదు. ఈవీఎంలు ఏ పార్టీని గెలిపించాలనుకుంటే ఆ పార్టీ గెలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు, అది ఈవీఎంల స్వామ్యం అయింది అనేది ఆయన చెబుతుండు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓటింగ్ 12.5% పెరగడం పట్ల ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సందీప్ దీక్షిత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ నివేదికను ఉటంకిస్తూ ఆయన పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉందన్నారు. ఈవీఎంల యుగంలోనే ఇంత వ్యత్యాసాలు ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని నిలదీశారు. ఎట్లా సరైనది? ఆ ఎన్నికల ఫలితాలు ఈవీఎంల ఫలితాలు అంటారు. ఈవీఎంల స్వామ్యం ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు కాదు. నిజంగానే మీరు అన్నట్లు ఏది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం మీరు ఆరోపిస్తున్నట్లు తుది ఓటింగ్కి వాళ్ళు అనౌన్స్ చేసిన ఓటింగ్ శాతానికి 12.5% అంటే మామూలు విషయం కాదు. ఏదో 0.5 0.25 కాదు, 12.5%. 12.5% ఓట్ల తేడా మీరు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ తుది ఓటింగ్ శాతానికి తేడా ఉందంటే అది తప్పనిసరిగా ప్రజాభిప్రాయం మేరకు వచ్చిన రిజల్ట్ కాదు. అది ప్రజలు కోరుకున్న రిజల్ట్ కాదు. అది ఈవీఎంలు కోరుకున్న రిజల్ట్, ఈవీఎంలని హ్యాక్ చేసిన రిజల్టే అని అనుకోవాల్సిన పరిస్థితి, అలా చర్చలు జరగాల్సిన పరిస్థితి. దానిపైన నిర్దిష్టంగా ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ వాళ్ళు ఇయ్యనంతసేపు ఈ గందరగోళం ఉంటున్నది, ఈ చర్చ ఎటు పోద్ది. కాబట్టి నిజంగా జరిగిందా, 12.5% తేడా ఉందా, ఉంటే ఎందుకుంది, ఈవీఎంలో యుగంలో ఇంత వ్యత్యాసం రావడానికి కారణమైంది, ఆ వివరాలను పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలకి, ప్రజా సంఘాలకి, ప్రజాస్వామ్యవాదులకి తెలియజేయాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి ఉంది. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి. ఎన్నికల అవకతవకలతో బీజేపీకి అదనంగా 79 సీట్లు వచ్చినాయి. ఎన్నికల్లో అవకతవకలు చేయటం వల్ల బీజేపీకి 79 సీట్లు వచ్చినాయి అంటున్నారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని సీట్లు వచ్చినాయి అవకతవకలలో, నిజంగా అవకతవకలు జరిగి ఉంటే అనేది సాక్షి పేపర్లో ఆయన ఏఐసిసి నాయకుడట, జాతీయ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ మాట్లాడారు. దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం కానీ అటు ఎన్నికల సంఘం కానీ ఏమైనా క్లారిటీ ఇస్తుందా అని చూడాలి.